శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో కృష్ణ పరమాత్మ రుక్మిణి యొక్క మనస్సును ఎలా గెలుచుకున్నాడో తెలియజెప్తాను. ఒకనాడు కృష్ణ భగవానుడు పరమ సంతోషంగా రుక్మిణీదేవి మందిరంలోకి వెళ్ళాడు. అది అసుర సంధ్యావేళ దాటిన కాలం. ఆ ఇల్లు కర్పూరము, అగరబత్తులు మొదలైన సువాసనలతో ఉంది. కృష్ణ పరమాత్మ ఆగమనం తెలుసుకున్న రుక్మిణీదేవి గబగబా వెళ్ళి ఆ పరిచారకుల చేతిలో ఉన్నటువంటి దండాన్ని తాను తీసుకుని కృష్ణ పరమాత్మకి విసురుతోంది. కృష్ణుడు రుక్మిణి వంక చూసి పరమ ప్రసన్నుడై ఆమెతో, రుక్మిణి, నిన్ను చూస్తే నీవు చాలా పొరపాటు చేసేవేమో అని అనిపిస్తోంది. నేనా ఐశ్వర్యహీనుడను, దరిద్రుడను, ఎక్కడో సముద్ర గర్భంలో ఇల్లు కట్టుకున్నవాణ్ణి. నీకు శిశుపాలుడు వంటి మహా ఐశ్వర్యవంతునితో వివాహం సిద్ధం చేశాడు నీ అన్న. నిష్కారణంగా అంత మంచి సంబంధం విడిచిపెట్టి ఏమీ చేతకానివాడిని, పిరికివాడిని, సముద్ర గర్భంలో ఉన్నవాడిని, దరిద్రుడిని అయినటువంటి నన్ను నీవు చేపట్టావేమో అని అనిపిస్తోంది. నీవు చేసిన పొరపాటును దిద్దుకోవాలని నీ మనసులో కోరిక ఉంటే అలాంటి అవకాశం కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు రుక్మిణీదేవి ముఖ కవళికలు మారిపోవడం ప్రారంభించాయి. ఒళ్ళంతా అదిరి స్పృహ తప్పి కింద పడిపోయింది. అప్పుడు ఇన్ని మాటలు మాట్లాడిన కృష్ణుడు గబగబా రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి 2 చేతులతో ఎత్తి ఆమెను తన ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆవిడ ఒళ్ళు చల్లబడ్డం కోసమని ఒళ్ళంతా గంధాన్ని రాశాడు. కళ్ళ నుండి వెలువడే కన్నీటిని పన్నీటితో కడిగాడు. కర్పూర వాసనలొచ్చే పలుకులు ఆమె చెవిలోకి ఊదాడు. ఆమె నేల మీద పడిపోయినప్పుడు ఆమె వేసుకున్న హారాలన్నీ చిక్కుబడిపోయాయి. వాటి చిక్కులు విడదీసి గుండెల మీద చక్కగా వేశాడు. చెమట పట్టేసి కరిగిపోతున్న కుంకుమను చక్కగా దిద్ది చెమటనంతా తుడిచివేశాడు. తామర పువ్వు రేకులతో చేసిన పెద్ద విసనకర్రను తెప్పించి దాంతో విసిరాడు. అమ్మవారికి ఉపశాంతి కలిగేటట్లుగా, ఆమె ప్రసన్నమయ్యేటట్లుగా ప్రవర్తించి ఆవిడను తన ఒడిలో కూర్చుండబెట్టుకుని, అదేమిటి రుక్మిణి, నేను నీతో విరసోక్తులాడాను, ఆ మాటలకు నీవు ఇంత నొచ్చుకుని అలా పడిపోయావేమిటి అన్నాడు. కృష్ణుల్లాంటి స్వామి ఇలా మాట్లాడవచ్చునా అని మనకి అనుమానం రావచ్చు. కృష్ణుడు అలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. రుక్మిణీదేవి యందు చిన్న దోషం కలిగింది. అటువంటి చిన్న దోషాన్ని స్వామి సత్యభామ యందు భరిస్తాడు కానీ రుక్మిణీదేవి యందు భరించడు. రుక్మిణీదేవికి కొద్దిపాటి అతిశయం వచ్చింది. అష్టమహిషల్లో నేను పట్టమహిషన్ని కాబట్టి కృష్ణ పరమాత్మ తప్పకుండా నా మందిరానికే విచ్చేస్తూ ఉంటారు అని ఆమె మనసులో కొద్దిపాటి అహంకారం పొడసూపింది. అంటే అష్టమహిషుల్లోని నేనే గొప్పదాన్ని, నా దగ్గరికే కృష్ణుడు ఎక్కువగా వస్తాడు అనే అహంకారం ఆమె పొడసూపడం వల్ల కృష్ణుడు అలా మాట్లాడాడనమాట. కానీ యథార్థానికి కృష్ణ పరమాత్మ 16,008 మంది గోపికల ఇంట్లలోనూ కూడా కనపడతాడు. ప్రతిరోజు ఉంటాడు, అందరితోనూ క్రీడిస్తూ ఉంటాడు. కానీ ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. అది మన మేధకు అందే విషయం కాదు. రుక్మిణీదేవికి కలిగిన ఈ చిన్న అతిశయం పెరిగి పెద్దదైపోతే ఆవిడ ఉపద్రవాన్ని తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకోకూడదు. ఆవిడ లక్ష్మీ అంశ, కారుణ్యమూర్తి అయి ఉండవలసిన తల్లి. ఈ అతిశయభావనను ఆమె నుండి విడదీస్తే ఆమె పరమ మంగళప్రదురాలుగా నిలబడుతుంది. అందుకని కృష్ణుడు ఆమె దిద్దుబాటు చేయాలని మాట్లాడిన మాట తప్ప ఆయన ఏదో కడుపులో పెట్టుకుని మాట్లాడిన మాట కాదు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి పట్ల ప్రవర్తించిన తీరు, ఆమె అభ్యున్నత కొరకు ప్రవర్తించిన ప్రవర్తన. కృష్ణుల మాట విన్న అమ్మవారు చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పింది. కృష్ణ, మీరు చెప్పిన అన్ని యథార్థాలు. నేను చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని, మీకు మాత్రమే పత్ని కావాలని పలవరించి మీకు భార్యనయ్యాను. మీరు లోకులు అందరి వలె ఉండేవారు కాదు. మీరు పరమాత్మ, అందుకే మిమ్మల్ని చేరుకున్నాను. ధనగర్వం కలిగిన ఐశ్వర్యవంతులెవ్వరూ నీకు చుట్టాలు కారు. తాము ఐశ్వర్యవంతులు అనే గర్వం కలిగి మిగిలిన వారిని చిన్నచూపు చూసేవారు నీకు చుట్టాలు కారు. అన్నీ ఉన్నా అన్నిటినీ విడిచిపెట్టి ఈశ్వరుడే మాకు కావాలి
అని భగవంతుని కోసమే జీవితం గడిపే పరమ భాగవతోత్తములు ఎవరు ఉంటారో అటువంటి వారికి చెందినవాడివి నీవు. ఎప్పుడూ కూడా పరబ్రహ్మ స్వరూపుడివి. నీ నడువడి ఒకరు అర్థం చేసుకోలేని రీతిలో ఉంటావు. అన్నీ విడిచిపెట్టేసి ఒక్క ఈశ్వరునే చెయ్యి చాపి అడగడమే తప్ప వేరొకరి దగ్గర చెయ్యి చాపనని అన్నవాడి దగ్గర చెయ్యి చాపేవాడివి. సౌందర్యవంతులైన కాంతులతో నీకు పని లేదు. నీకు బాహ్య సౌందర్యంతో పని లేదు. నీకు కావాల్సింది అంతఃసౌందర్యం. కృష్ణ, నీవు అనిన మాటలతో చమత్కారాన్ని నేను గ్రహించాను. ఇటువంటి వాడివి కాబట్టే నిన్ను చేరుకున్నాను. ఇంత తపస్సు చేసి నిన్ను పొందడానికి కారణం ఇదే. జాతక పక్షి వలె నా జన్మ ఉన్నంతకాలం నీ పాదాలను సేవించే దానం తప్ప అన్యుల పక్కకి మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ చేరేదానని కాదు. ఈశ్వర, నీవు ఇవ్వగలిగిన వరం ఏదైనా ఉన్నట్లయితే నాకు దానిని మాత్రమే ఇయ్యు అని అడిగింది రుక్మిణీదేవి. కృష్ణుడు, రుక్మిణి, నీవు పరమ పతివ్రతవు. ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఎవ్వరి దగ్గర నిలబడి తనను క్షమించమని అడిగిన సందర్భం లేదు. మొదటిసారి రుక్మిణీదేవి దగ్గర అడిగాడు. అంటే ఈశ్వరుడు తన కింకరుడుగా ఉండాలని కోరుకున్న వాని దగ్గర ఎలా ఉంటాడో చూడండి. ఈశ్వరుడు అంతవరకు అంత వసుడు అవుతాడని తెలియజేస్తూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవలసిన విధానాన్ని, విరసోక్తిని రుక్మిణి పట్ల ప్రదర్శించినట్లుగా చూపించిన ఒక మహోత్కృష్టమైనటువంటి ఘట్టం ఈ ఘట్టం. రుక్మిణీదేవి కృష్ణుని వశం చేసుకుని తన వాడిని చేసుకుంది. ఇది రుక్మిణి విజయం. దాన్ని మన విజయంగా మనం మార్చుకోవడం భాగవతం వినడం చేత మనం పొందవలసినటువంటి విజయం. ఈ భాగవతం వినడం వల్ల ఈ రకంగా మనం కూడా మార్పు రావాలని, మనం విజయం పొందాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు బలరాముడు రుక్మిణి చంపుట. రుక్మి అంటే రుక్మిణీదేవి యొక్క అన్న. ఈ రుక్మిణీదేవి అంటే చాలా ఇష్టం. కానీ కృష్ణుడి మీద మాత్రం అంత పెద్ద ప్రీతి లేదు. పాము చుట్టం అవుతుంది, పడగ విరోధం అవుతుంది. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా కుటుంబాల్లో ఒక లక్షణం ఉంటుంది. అల్లుడు గారు కావాలి కానీ అల్లుడు గారి నాన్నగారు అమ్మగారు కానీ ఉండకూడదు. ఆ అబ్బాయి వీళ్ళింటికి అల్లుడుగా వెళ్ళాలి. ఆ పిల్లవాడికి అక్క చెల్లెళ్ళు ఉండకూడదు. అల్లుడు గారు తన భార్య అక్క చెల్లెళ్ళని ఎంతగానో ఆదరించాలి. కానీ ఆ పిల్లవాడు తన అక్క చెల్లెల్ని చూడకూడదు. కొంతమంది ఆలోచనలు ఇంత హేయంగా ఉంటాయి. ఇది వ్యక్తులకు ఉండవలసిన లక్షణం కాదు. రుక్మికి సంబంధించిన ఈ ఘట్టం ఇందుకు సంబంధించిన విషయాలను విశదపరుస్తుంది. పురాణాన్ని మన జీవితాన్ని సమన్వయం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దానివల్ల మనం ప్రయోజనం పొందగలుగుతాం. లేకపోతే అది మన జీవితాన్ని ఉద్ధరించదు. రుక్మిణి అంటే తోడబుట్టింది కాబట్టి ప్రేమ. కృష్ణ భగవానుడు అంటే అంత ప్రీతి లేదు. రుక్మి తన కుమార్తె అయిన రుక్మవతిని మేనల్లుడైన ప్రద్యుమ్నుడికిచ్చి వివాహం చేశాడు. తన వేరొక కుమార్తె అయిన చారుమతిని కృతవర్మకు ఇచ్చి వివాహం చేశాడు. మనవరాలైన రుక్మలోచనను కృష్ణుని మనవడైన అనిరుద్ధుడికిచ్చి వివాహం చేశాడు. ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. అనిరుద్ధుని వివాహానికి కృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి విదర్భరాజ్యానికి వెళ్ళారు. అక్కడ వివాహ వేడుకలు చాలా సంతోషంగా జరుగుతున్నాయి. వేడుకలు పూర్తయిన పిమ్మట కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరూ బయలుదేరిపోవడానికి సిద్ధపడుతున్నారు. అక్కడికి కళింగరాజు వచ్చాడు. ఈ కళింగరాజుకి లేనిపోని పెద్దరికం తెచ్చిపెట్టుకునే తత్వం కలిగినవాడు. కడుపులో చాలా బాధపడిపోతూ ఉంటాడు. వారందరూ అలా సుఖంగా ఉండడానికి ఈ కళింగరాజుకి సహింపరానిదిగా అయ్యింది. వెంటనే అతను రుక్మి దగ్గరకు వెళ్ళి, ఏమయ్యా, నీకేమైనా బుద్ధుందా? నీకు జరిగిన అవమానాన్ని ఎంత తొందరగా మర్చిపోయావు? నీ కూతుర్ని కృష్ణుడు కొడుక్కి ఇచ్చి వివాహం చేస్తావా?
ఆ రోజున కృష్ణుడు తన ఉత్తరయ్యం తీసి నిన్ను బండి చక్రానికి కట్టి కత్తిపట్టి నీ దెడను పాయలు పాయలుగా గొరిగి వదిలిపెట్టాడు. అప్పుడు రాజులందరూ నిన్ను చూసి నవ్వితే నీవు బోధికటకాన్ని రాజధానిగా చేసుకుని ఉండిపోయావు. ఇవాళ ఆ రుక్మిణీదేవి కృష్ణుని యందు పుట్టినటువంటి కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? నీకు జరిగిన అవమానం చాలా తొందరగా మర్చిపోయావే. నీ మనస్సు మంచిదే, నీవు చాలా తొందరగా నీ అవమానాలు మర్చిపోతావు అని వెగటుగా అన్నాడు కళింగరాజు రుక్మితో. ఈతని మాటలు విన్న రుక్మి బలరామకృష్ణులను మరి ఎలా అవమానించగలను అని కళింగరాజుని అడిగాడు. అప్పుడు కళింగరాజు అన్నాడు, ఏమీ లేదయ్యా, బలరాముడికి జూతం అంటే చాలా ఇష్టం, కానీ జూతం ఆడడం రాదు. జూతానికి రమ్మనమని ఆహ్వానిస్తే రానని అండు కదా, కాబట్టి బలరాముడిని జూతానికి రమ్మనమని పిలువు, వస్తాడు. పందెం పెట్టు, వరుసగా ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడల్లా నవ్వుతూ ఉండు. బలరాముడు కుపితుడైపోతాడు. అన్నగారు అలా ఓడిపోతూ నువ్వు నవ్వుతూ ఉంటే కృష్ణుడి మనస్సు ఖేదపడిపోతుంది. అలా నీకు నచ్చిన పాచికలతో వాళ్ళని అవమానం చెయ్యి అన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. రుక్మి బలరాముని జూతానికి పిలిచి ఓడిపోయినప్పుడల్లా నవ్వుతూ ఉండేవాడు. బలరాముడు సహిస్తున్నాడు. కృష్ణుడు అన్నీ ఎరిగి ఉన్నవాడు కాబట్టి ఏమీ తెలియని వాళ్ళ చూస్తున్నాడు. ఆఖరణ బలరాముడు కోపం వచ్చి 1,00,000 రూపాయలను ఒడ్డాడు. బలరాముడే గెలిచాడు. నేను గెలిచాను అన్నాడు బలరాముడు. నువ్వు గెలవలేదు అన్నాడు రుక్మి. అక్కడ కూర్చున్న వారు రుక్మిపక్షం వహించినట్లుగా ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు. అప్పుడు బలరాముడు, సరే వేరోసారి 1,00,000 ఒడ్డుతున్నాను, మళ్ళీ ఆడి గెలిచాడు. ఇప్పుడు కూడా నేనే గెలిచాననే అన్నాడు. రుక్మి ఒక అశరీరవాణి ఈ ఆటలో బలరాముడే గెలిచాడు అని రుక్మికి వినేటట్లుగా పలికింది. ఇంత అశరీరవాణి చెప్పినా రుక్మి నవ్వుతూ, నువ్వు గొల్లల్లో పుట్టినవాడివి, ఆవుల వెంట దూడల వెంట అరణ్యాల్లో తిరుగుతూ గోవులను కాసుకునేవాడివి, నీవు రాజులతో జూతమేమిటా నీవు మాట్లాడుతున్నావు అన్నాడు. బలరాముడు ఇంక నూరుకోవడానికి వీలు లేదని అనుకున్నాడు. రుక్మిణి ప్రోత్సహించిన కళింగ భూపతిని చూసి తను కూర్చున్న ఆసనం మీద నుంచి లేచి కళింగ భూపతి ముఖం మీద చెయ్యి వేసి మెడ విరిచేశాడు. పళ్ళు ఊడిపోయి కింద పడిపోయి కళింగ భూపతి నెత్తురు కక్కుకొని చచ్చిపోయాడు. రుక్మి దగ్గరకు వచ్చి కంఠం కింద చెయ్యి వేసి పైకెత్తి ఒక్క దెబ్బ కొట్టాడు. మూతి వెనక్కి వెళ్ళిపోయి నెత్తురు కక్కుకొని రుక్మి కూడా చచ్చిపోయాడు. అప్పుడు కృష్ణుడు లేచి, రుక్మిణి ఇంక బయలుదేరదామా అన్నాడు. అయ్యో తప్పకుండా బయలుదేరదామన్నది. ఆవిడకి కృష్ణుడు ఎంత చెప్తే అంత. తన పుట్టింటి వారనే మమకారాలు ఆవిడకి లేవు. నా భర్త ధర్మమూర్తి, ఆయనకి తెలుసు ఏం చెయ్యాలో. ఆయన ఏమిస్తే అదే యథార్థం, ఆయన ఏం చేస్తే అదే యథార్థం అని ఆమె భావించింది. తన భర్తతో కలిసి రుక్మిణీదేవి రథం ఎక్కి వెళ్ళిపోయింది. బలరాముడు కూడా వెళ్ళిపోయాడు. యాదవులు వెళ్ళిపోయారు. ఇది ఈనాడు ఘట్టం. ఇంతటితో స్వస్తి.